సేమ్ రివర్స్. వీళ్ళు ఎవరికాళ్ళు నీతులు చెప్తారు ఎదురు వాళ్ళకి అంతే. కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి దగ్గర ఒక స్టిక్కర్ అతికిచ్చారు. ఆయన ఏమన్నా అంతర్జాతీయ తీవ్రవాద పారిపోవడానికి? ఆఫ్టర్ ఆల్ అదో మైనింగ్ కేసు, అది కూడా 12 లక్షల రూపాయలు విలువైన కేసు. అది దాన్ని 120 కోట్లు 240 కోట్లు రాసినట్టున్నారు. దాంట్లో ఎంత క్వాడ్జ్ అంటే 12 లక్షలు ఎంతో రాసినట్టున్నారు టన్నుకి. క్వాడ్జ్ 12 లక్షలకి ఇచ్చేటట్టయితే అసలు భారతదేశంలో అమెరికా వాడి కంటే కోటీశ్వరులం అవుతాం మనం. 20,000 30,000 ఉండే కాస్ట్, దాన్ని ఏకంగా టన్ను 12 లక్షల రూపాయలు మొత్తం కలిపి ఇతను ఎంతో తినేశాడు అన్నట్టు. ఓకే, అదే నిజమైతే కనుక గనులన్నీ ఇప్పుడు తినేస్తుంది ఎవరు? ఇసుకలో తినేస్తుంది ఎవరు? గనులు తినేస్తుంది ఎవరు? మందు తినేస్తుంది ఎవరు? ఎన్ని లక్షల కేసులు పెట్టాలి అప్పుడు బేసిక్గా? కాబట్టి అదొక వితండవాదము, విచిత్ర వార్తా విన్యాసము తప్పించి మరేం లేదు. ఇంకోటి, పత్రికల వార్తల స్టైల్ కూడా ఇప్పుడు పార్టీకి కార్యకర్తలు ఎలా మాట్లాడాలో వీళ్ళు చెప్తున్నట్టుంది, అంతేగాని వార్తలు రాయడం చచ్చిపోయింది. ఇప్పుడు పార్టీ కార్యకర్త అవతల వాళ్ళతో ఎట్లా ఆర్గ్యూ చేయాలో చెప్తున్నారు వార్తల ద్వారా, వార్తల పేరుతో, వార్తల ద్వారా కాదు, వార్తల పేరుతో. అంతకు మించి ఏం లేదు ప్రస్తుతం. అంటే కానీ సీనియర్ నాయకులు అయితే అండర్ గ్రౌండ్కి వెళ్ళి ఉంటున్నారు అనేది వాస్తవం కాదు. బంకర్లు ఏమైనా పెట్టుకున్నారు?